ఈ నశించిపోయేవి ఏవైతే ఉన్నవని నువ్వు చెప్తున్నావో అవి ఉన్నప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు ఏదైనా కుండ ఉంది, నాకు ఎగ్జాంపుల్ అదే కదా. ఘటః అస్తి, చూచారా తమాషా? అస్తి, ఘటః అస్తి, పుష్పం అస్తి. మీరు ఎక్కడైనా చూడండి, ఏది మీరు అది ఉన్నది అని చెప్పారంటే దాంట్లో మీకు ఆత్మ కనపడతా ఉంటుంది. ఎందుకంటే అఖిలాధారే, అఖిలాధారే. కుండ ఉంది, కుండ కుండ ఉంది అంటున్నావు చూడు, ఆ ఉంది ఏదో అది ఆత్మ. ఏది ఉండడం వల్ల కుండ కుండగా ఉందో అది. కాబట్టి అస్థి, ఘటః అస్థి, ఘటం నీకు కనపడుతూ ఉంది, రేపు ఉండదు, కానీ అస్థి ఉంటుంది. ఎట్లా ఉంటుంది? మృత్తికేత్యవ సత్యం, మట్టిగా ఉంటుంది. ఆ తర్వాత పార్టికల్స్గా ఉంటుంది, తర్వాత ఎనర్జీగా ఉంటుంది, పోద్దిగా ఎంతవరకు అయినా సరే. కానీ అస్థి అనేది మాత్రం ఎప్పుడూ ఉంటుంది. అస్థి ఖచ్చిత అపార శక్తి, అనంత శక్తి. కాబట్టి అస్థి ఖచ్చిత అనేది ఒకటి ఉంది, అది ఆత్మ, అది సద్వస్తు, అది మార్పు లేనిది. ఇవన్నిటికీ అది ఆధారమైంది. ఇవి ఉన్నవి, అది ఉన్నది కనుక ఇవి లేకుండా పోతాయి, అది ఉంటుంది. ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి, అది మార్పు లేనిది. ఓకే, అఖిలాధారే. కాబట్టి ఏవేవి ఇక్కడ ఉన్నవో వాటన్నిటికీ అదే ఆధారం కనుక అఖిలాధారే. ఏవేవి మార్పు చెందుతూ ఉన్నవో వాటన్నిటికీ ఆధారం కనుక అఖిలాధారే. ఏవేవైతే విలీనమైపోతున్నావో వీటన్నిటికి కూడా ఆధారమైంది కనుక అఖిలాధారే. దాని నుండే ఇవి వచ్చాయి కనుక, కాబట్టి దాని నుండే వచ్చినప్పుడు ఇవి కార్యరూపంలో ఉన్నాయి కనుక అది కారణం. ఇప్పుడు ఉపాదానం ఏమిటి అని అడిగినప్పుడు అదే కారణం, ఉపాదాన కారణం అదే అయి ఉండాలి, అంతేనా? మట్టి పాత్రల్ని కనిపించేటప్పుడు మట్టి పాత్రల కార్యరూపంలో ఉన్నాయి కనుక ఈ కార్యరూపంలో ఉండేటువంటి మట్టి పాత్రలకు ఆధారంగా ఉండేటువంటిది మట్టి అని నువ్వు చెప్తున్నావు. అది ఉపాదానం, మట్టి ఉపాదానం. కుండకి, కుండలో ఉన్నదంతా కూడా మట్టి. కాబట్టి బ్రహ్మం ఏదో సద్వస్తు, అది దీనికి ఆధారం అయితే ఉపాదానం కారణం అదే అని అంగీకరించాలి. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అది ఉపాదాన కారణం, అవునా? బ్రహ్మం ఉపాదాన కారణం. ఇప్పుడు బ్రహ్మం ఏంటో చెప్పాలి. బ్రహ్మం ఉపాదాన కారణం. బ్రహ్మం ఏమిటి అన్నామనుకో, స్వామీజీ తదేశాభ్యుక్త, తదేశాభ్యుక్త బోలో, దట్ ఈస్ బ్రహ్మన్. బ్రహ్మవిదాప్నోతి పరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది. క్లియర్? సత్యం, జ్ఞానం, అనంతం, ఇది స్వరూపం. జాగ్రత్తగా వినండి, ఇది స్వరూప లక్షణం. ఏ లక్షణం ఇది? స్వరూప లక్షణం. ఈ బ్రహ్మం ఈ సృష్టికి ఆధారం. ఏ కారణం? ఉపాదాన కారణం. అది అంటే ఇది ఎప్పుడైతే ఉపాదానం అయిందో జగత్తుకి, జగత్తు మనకు కనిపిస్తూ ఉంది. ఈ జగత్తుకి బ్రహ్మం ఉపాదానం గనక అయితే బ్రహ్మము జగత్తుగా మారింది అని అర్థం, పరిణామం చెందింది అని అర్థం. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. బాగా విద్వత్తు కలిగిన వాళ్ళు, వైయాకరణులు, గొప్ప వ్యాకరణం తెలిసినటువంటి వాళ్ళు, గొప్ప విద్వాంసులు, గొప్ప గొప్ప సాధువులు అద్వైతం నుండి దూరం అయిన వాటిల్లో కొన్ని మెయిన్ పాయింట్స్లో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్. ఇది అర్థం కాకపోతే ఆ తర్వాత ఆయన ల్యాండ్ అయ్యేది ద్వైతంలోనే, ఎక్కడగా ఆయన విభేదించేది అద్వైతంతోనే. ఇక్కడే ఉంది విషయం అంతా, చాలా జాగ్రత్తగా వినండి. కాబట్టి బ్రహ్మము జగత్తుగా పరిణామం చెందితే, ఎందుకంటే ఉపాదానము అన్నప్పుడు ఉపాదానం రెండు విధాలుగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిమిత్త కారణం ఒకటే, అది మీకు తెలుసు. ఉపాదానం రెండు విధాలుగా ఉంటుంది. ఏమిటో తెలుసా? పరిణామీ ఉపాదానం, వివర్త ఉపాదానం. పరిణామీ ఉపాదానం, వివర్త ఉపాదానం. పరిణామీ ఉపాదానం ఏమిటండి అని అంటే, ఏ వస్తువు నుంచి అయితే ఇది వచ్చిందో, ఇది రావడానికి ఏదైతే కారణమయ్యిందో ఆ ఉపాదాన కారణం మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పెరుగు వచ్చింది, యోగర్ట్. ఇది ఎక్కడిది? మనకు పాల నుండి వచ్చింది స్వామీజీ. కాబట్టి పెరుగులో ఉన్న పదార్థం ఏదో అది పాలే, క్షీరం కన్నా అన్యమైందేం కాదు. కాకపోతే క్షీరం లేదు, క్షీరం లేదు. ఎందుకని?
పెరుగు తయారైపోయింది కనుక. దధి ఉంది, క్షీరం లేదు. దధిలో ఉన్న ఎసెన్స్ క్షీరమే కావచ్చు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ క్షీరంతో నువ్వు కాఫీ చేసుకోగలవు, టీ పెట్టుకోగలవే, కానీ దధితో పెట్టుకోలేవు సార్. ఓకే, కాబట్టి పెరుగు అయిపోయిన తరువాత ఇంకా పాలు లేదు, ఇది పరిణామం. కనుక పెరుగుకి ఉపాదానం పాలే, కానీ పాలు పరిణామం చెందింది, మార్పు చెందింది, మాడిఫై అయింది. ఇప్పుడు ఇది పెరుగుగా మారింది కనుక ఇక పాలు లేదు అని అర్థం, క్షీరం లేదు. బ్రహ్మం గనక ఉపాదాన కారణం ఇట్లా గనక అయితే, పరిణామి ఉపాదానం అయితే, ఆ బ్రహ్మమే జగత్తుగా మారిపోయాడు గనక ఇంకా బ్రహ్మము లేడు నువ్వు ధ్యానించడానికి, నువ్వు ఇక్కడ కూర్చొని శ్రవణ మన నిధిధ్యాసల ద్వారా శృతి మందిరంలో తెలుసుకోవడానికి బ్రహ్మమే లేడు. నిర్ణయం చేసేస్తామా? కమాన్, డూ ఇట్. కన్ఫర్మ్ చేసేస్తామా బ్రహ్మమే లేడని? నాస్తిక సంఘం పెడదామా? పెట్టచ్చు, నాకేం అబ్జెక్షన్ ఉంది. కాకపోతే ఒకటి వస్తుంది బాధ. ఇంత ఆలోచించి నాస్తిక సంఘంలో పెట్టాలనుకుంటున్నాం, దేవుడే లేడు, నాస్తి అని. కానీ ఒక్కడే తెలుస్తుంది, నియతి గోచరిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఆర్డరు ప్రపంచంలో తెలుస్తుంది. నీళ్లు వేడి కావడం లేదు, నిప్పు చల్లగా ఉండడం లేదు, తిరుగుతూ ఉన్నటువంటి భూగోళం ఆగడం లేదు, కదిలికలేనటువంటి సూర్యుడు కాళ్ళు కదిలించడం లేదు ముందుకి. ఇదంతా ఒక ఆర్డర్ కనపడతా ఉంది. నియతి ఎక్కడైతే ఉందో అక్కడ నియంత ఉండాలి. నియంత లేకుండా నియతి ఉండేందుకు అవకాశం లేదు. ఒక ఆర్డర్ ఎప్పుడైతే కనపడతా ఉందో, ఆ డైడ్ బై హూమ్, నిమిత్త కారణం. కాబట్టి లేడు అని చెప్పడానికి అవకాశం లేదు, కారణం ఉండి తీరాలి. అది ఏ కారణము అన్నప్పుడు ఉపాదానం అయ్యేందుకు అవకాశం లేదు సార్. ఎందుకని? ఇంకా ఆర్డర్ కనపడతా ఉంది. అదే గనక ఇదిగా మారిపోయి ఉంటే ఇంకా ఏదైనా జరగచ్చు. అండర్స్టాండ్? వర్షం పడిందంటే వేడివేడిగా పడవచ్చు పైనుంచి, ఆ తర్వాత ఎంతమంది ఉంటారు అనేది వేరే విషయం. నిప్పులు కూడా పడవచ్చు పైనుంచి, పడవు. ఎప్పుడు ఒకే విధంగా ఉంది. ఎందుకని? నియతి ఉంది గనక. కాబట్టి ఆ కారణం ఉపాదానం లేకుండా వస్తువు వచ్చేందుకు అవకాశం లేదు. సృష్టి జరిగింది అని అన్నప్పుడే ఉపాదానం ఉందని అర్థం. ఆ ఉపాదానం రెండు గనక అది పరిణామి ఉపాదానమా, వివర్త ఉపాదానమా అనే ప్రశ్న పడ్డప్పుడు పరిణామి ఉపాదానం అయ్యేందుకు అవకాశం లేనే లేదు గనక నెక్స్ట్ వివర్త ఉపాదానం. ఎందుకంటే అయ్యా బుద్బుదానీవ వారిణి కథం బుద్బుదానీవ వారిణి. కాబట్టి వారిని నీళ్ళల్లో ఎట్లాగైతే బుద్బుదములు బుడగలు లేచాయో ఆ విధంగా అన్నప్పుడు అలా మార్పు చెందినట్టుగా కనపడతా ఉంది. కానీ అలా మార్పు కాదది అని చెప్పడం కోసం వివర్త, ప్లీజ్, వివర్త ఉపాదానం వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు వెంటనే క్లారిఫై అయింది అని నేను అనుకోవడంలే, శ్లోకాలు ఉన్నాయి, ఈరోజు క్లారిఫై అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కమాన్, నెక్స్ట్ 9వ శ్లోకం కనెక్షన్. సచ్చిదాత్మన్యనస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితాః వ్యక్తయో వివిధాః సర్వాః హాటకే కటకాదివత్. హటకే కటకాదివత్, వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ అండర్స్టాండ్. సచ్చిదాత్మన్యనస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితాః. ఇది సో వివర్త ఉపాదానం. పరమేశ్వరుడు వివర్త ఉపాదానం. వివర్త అంటే కూడాను, వివర్తము అంటే ఏంటి చెప్పండి? స్వరూప అపరిత్యాగేన రూపాంతరాపత్తి. అచ్చా, కాబట్టి వివర్తము అంటేనే స్వరూప, తన స్వరూపం ఏదైతే ఉందో అపరిత్యాగేన, పరిత్యాగనే కాదు, అపరిత్యాగేన అంటే స్వరూపాన్ని విడిచిపెట్టకుండా, త్యజించకుండా, అపరిత్యాగేన, స్వరూప అపరిత్యాగేన తన స్వరూపాన్ని తాను వదలకుండా, రూపాంతరాపత్తి మరొక రూపాన్ని పొందడం. తన స్వరూపాన్ని వదిలిపెట్టకుండా
మరొక రూపాన్ని పొందడం. క్లియర్? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అబ్బా.